అంటే ఇప్పుడు ఈ సినిమాని జనాలు చూడడానికి అనుకునే పాయింట్లు నాకు అర్థం చెప్తా. ఒకటి 'రవితేజ' గారు. అది అపార్ట్ ఫ్రమ్ దట్ 'అయ్యప్ప స్వామి మాల' అనేది Devotional ఒకటి కొంచెం ఆ లేయర్ అనేది ఎక్కువగా అరే చూడాలనిపించింది ఒకటి. సో, ఓకే. మీ ఫిల్మోగ్రఫీ కూడా ఒక థర్డ్ పాయింట్. ఓకే. ఈయన మంచి హిట్స్ ఇచ్చారు కాబట్టి చూడొచ్చు అనుకోవడానికి. మోర్ ఓవర్ కొంచెం డివోషనల్ లేయర్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఆడియన్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కెన్ వి ఎక్స్‌పెక్ట్ అంటే ఎంత పార్ట్ అది మీరు లేయర్‌లో ఉంటది? మీ ట్రైలర్‌లో ఎంత ప్రపోర్షన్స్‌లో చూసారో అంత ప్రపోర్షన్‌లో ఉంటుంది. ఓకే. మీ ట్రైలర్‌లో ఎంత అనుకుంటున్నారు ట్రైలర్‌లో? 2.5 నిమిషాల్లో అంటే ఆల్మోస్ట్ ఒక 30-40 సెకండ్స్ టు 40 యాక్షన్ ఎంత సెకండ్స్. ఉంది? అర్థం యాక్షన్ ఎంత ఉంది? యాక్షన్ పార్ట్ కొంచెం ఎక్కువే ఉందనుకోండి. ఎంత మామూలుగా? అదొక 40 సెకండ్స్ టు 50 సెంటిమెంట్ సెకండ్స్. ఎంత ఉంది? అన్నీ సమానంగానే ఉన్నాయి. సినిమా కూడా అలాగే ఉంటుంది. సో ట్రైలర్ కట్ కష్టంగా అవుతుంది కదా యాక్చువల్లీ. ఎందుకంటే మీకు ట్రైలర్ నాకు చాలా ట్రిక్కీ పాయింట్. ఎందుకంటే సినిమాలో ఎన్ని షిఫ్ట్లు ఉన్నాయి కదా, జానర్స్ ఉన్నాయి కదా. సో ట్రైలర్ వర్క్ అయితే సినిమా 100% వర్క్ అయినట్టు అనేది నా ఫీలింగ్. సో మీరు ఇప్పుడు ఏదైతే డౌట్ అడిగారో ఆ డౌట్కి ఆన్సర్లా ఉండాలి ట్రైలర్ అనేది అలా కట్ చేశాను. మీకు స్మూత్ గానే ఉంది కదా ట్రైలర్. యా. అంటే ప్రతి సినిమాకి మీరు అది 2.5 minutes లో ఆడియన్స్ వాడిని కన్విన్స్ చేయాలన్నప్పుడు మీకు వచ్చే వర్క్ చేస్తానండి, ప్రాబ్లం ఏంటి సార్? వర్క్ చేస్తాను. చాలా తలచించుకుంటా ఏం చెప్పొచ్చు ఏం చెప్పకూడదు. ఎడిటింగ్లో ఉన్న 2 గంటల 40 నిమిషాలు 2 గంటల 25 నిమిషాలు సినిమా నుంచి 2.5 నిమిషాలు బయటికి తీసి ట్రైలర్ వదులుతున్నామంటే అది ఎంత కష్టం. అది ఏ షాట్ ఉంచాలి? యాక్చువల్లీ అదే పెద్ద ప్రాబ్లం. 1,00,000 షాట్లు ఉంటాయి. అందులోంచి మీకు 10 షాట్లు తీసి వేస్తానంటే దాని వెనకాల మీరేమనుకోవాలి? థియేటర్కి ఎలా రావాలి? మీరు అనుకున్నది ఎంత కనిపించాలి ఎంత. దీనికైనా మీరు స్కెల్టన్ అనుకుంటారా ట్రైలర్ దింపినప్పుడు ఇది చెప్పాలని ఏమైనా? లేదు, నాకు విజయ్ అని ఒక ట్రైలర్ కట్ ఎడిటర్ ఉన్నాడు నా నిండుకోరి నుంచి. తనకు నేను బాగా తెలుసు ట్రైలర్లో కూడా ఎలా కట్ చెప్పాలనుకుంటాను, ఎంత దాయాలి ఎంత వదలాలనే దాంట్లో 100 డిస్కషన్ జరుగుతాయి ఇద్దరికి. ఓ 10 వెర్షన్లు కట్ చేసుకుంటాము. చాలా క్లోజ్డ్ పర్సన్స్ ఒక 20 మందికి చూపిస్తాం నీకేం అర్థమైంది సినిమా, థియేటర్లో ఏముంది అనుకుంటా. చూపిస్తారా? అంటే ప్రివ్యూలు ఉంటాయా మీ దానిలో? ప్రివ్యూలు అంటే కాదు, జస్ట్ ఆడియన్స్. ఇప్పుడు నాకు మా ఊర్లో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని చూపిస్తాను. అరే ఈ ట్రైలర్ చూసిన తర్వాత నీకు సినిమాలో ఏ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు, ఏం ఉంటుందని అనుకుంటున్నావు అని 4-5 ఫ్రెండ్స్ ఒపీనియన్స్ అన్ని తీసుకొని ఫైనల్గా అప్పుడు వస్తుంది నా దగ్గరికి. అంత మదన పడితే కానీ ట్రైలర్ రాదు. ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. ఐ రెస్పెక్ట్ ఆడియన్స్. చీకట్లో కళ్ళు మూసుకొని మన ఆలోచన మన థాట్ కోసం అందరూ అలా ఫోన్లు కూడా చూడకుండా అలా చూస్తున్నారు అంటే వీ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. అండ్ ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ ఎనీ డైరెక్టర్.